హాయ్ హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను. మన గుంటూరు మిర్చి యార్డ్ ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 19వ తారీఖు 2024 అనగా శుక్రవారం నాడు మన మిర్చి యార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు అయితే 44,200 బస్తాలు అయితే బోర్డు మీద రాస్తున్నారు. ఆ తర్వాత కూడా ఇంకా వస్తున్నాయి. ఏదైనా 45,000 బస్తాలు ఈరోజు దిగుమతి. అలాగే మిర్చి యార్డ్లో మన మిర్చి యార్డ్లో స్టాకులు వచ్చారు. దాదాపుగా 78,000 బస్తాలు స్టాకులు ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు లాగేస్తున్నారు, అమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే డీలక్స్లకి బెస్ట్లకి అయితే రేట్ బాగానే ఉంది. అంతే బాగానే అంటే మరీ ఎక్కువ ఏం కాదు. అంత ముందు మీద ఒక 520 రూపాయలు టాప్లో ఉంది. అలాగే నిన్నట్లాగా ఇవాళ మార్కెట్ కూడా స్టడీగా ఉంది. నిన్న చూసారు లేదు, నిన్న పెట్టాను కదా 130 రూపాయలు అని పెట్టాను ఉదయాన్నే. మళ్ళీ బేరమైనది అది. మచ్చులు అయినాక ఆ పార్టీ కాకుండా వేరే పార్టీకి చూపించారు మచ్చులు. ఆయన అయితే 140కి వేసుకున్నారు. అంతే 14,000 వేసుకున్నారు. కింట 140 రూపాయలు చేసి అయింది. ఆ విధంగా మచ్చులు వేసరికి తేడాలు జరుగుతూ ఉంటాయి. పెరిగేది ఉండేది, తగ్గేది ఉండేది, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు నా వీడియో లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయకైనా చూస్తే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ మాత్రం కొట్టండి. నాకు వీలుగా సపోర్ట్గా ఉంటుంది. వీలైతే ఒక లైక్ కొట్టండి. అలాగే ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు కొద్దిగా షేర్ చేయండి. మన గుంటూరు మిర్చి యార్డ్ గురించి తెలుసుకుంటారు కదా, డైలీ మీకోసం అయితే పెడతా ఉన్నాను, చూస్తున్నారు కదా. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ మీకు అందిస్తున్నాను. కాబట్టి వీలైనా సపోర్ట్ చేయండి నా ఛానల్కి. అలాగే ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి అయితే మార్కెట్ అయితే ఒక లెక్కలు అయితే మాత్రం అంతకుముందు 2 వారాల మీద ఈ వారంలో మార్కెట్ అయితే కొద్దిగా బాగానే ఉంది. ఈ వారంలో ఒక 500,000 రూపాయలు కొద్దిగా స్పీడ్ అప్లో ఉంది. 341 వచ్చేసరికి అయితే మంచి కాయలు అయితే మరి డీలక్స్ ప్లస్ అయితే 17,000-18,000 వేస్తున్నారు కన్ఫర్మ్గా. మంచి కాయలు డీలక్స్ ప్లస్ 17,000-18,000 కన్ఫర్మ్గా వేస్తున్నారు. అలాగే నెంబర్ 5 కూడా వేస్తున్నారు మంచి డీలక్స్లు. అలాగే నిన్న ఏసీ కాయలు, ఏసీ బస్తాలు 102 లాటు శాంపిల్ పెడితే 20,700 వేశారు. అవి 20,700 చేసి కాటా కూడా అయింది. కన్ఫర్మ్ అని కొంతమంది అడిగారు కామెంట్లో. కన్ఫర్మ్ బ్రదర్, పక్కాగా అయినాయి. అయితేనే అది కాక మా ఓనర్ మరి పిలిచి మరీ చెప్పాడు, అరే అబ్బాయి ఫలానా పార్టీ వాళ్ళు వేసారా 20,700 చేసి తేజ డీలక్స్లు చెప్పరా యూట్యూబ్లో అన్నట్టుగా ఆయన అన్నారు గర్వంగా. అంటే రేట్ అలా ఉంది. ఏసీ కాయలకి 20,700 చేసి నన్ను వేశారు. అలాగే ఈరోజు ఒక కొట్లు అయితే 6 పెట్టారు ఏసీ కాయలు. అవి అయితే అందరూ 130కి అడుగుతున్నారు. ఇంకా డిసైడ్ అవ్వాలి. అది మాత్రం మళ్ళీ కన్ఫర్మ్ అయితే మాత్రం మచ్చులు అయినప్పుడు కానీ కన్ఫర్మ్ అయితే అది వీడియో తీసి మీకు పెడతాను ఎంత పడింది ఏందని. ఏసీలోనివి 6 అంటే యాడ్లో కొద్దిగా సరుకు తగ్గిందని చెప్పి కొంతమంది ఏసీల్లో పెడుతున్నారు తగ్గించి. అయితే ఇందులో లేకపోతే లేదు, కూల్లే కదా బోని అన్నట్టుగా యాడ్కి తెస్తున్నారు కొంతమంది ఏసీల్లో ఏసీ కాయలు. ఆ విధంగా మన మార్కెట్కి కూడా సరుకు బాగా తగ్గింది. ఎప్పుడు ఏ సంవత్సరం కూడా 4 నెలల్లో ఫుల్ బిజీగా ఉండేది యాడ్. అట్లాంటిది మొత్తం గాలి. ఈరోజు అయితే అసలు అన్సీజన్ ఉన్నట్టు ఉంది. ఈరోజు శుక్రవారం అయితే ఎప్పుడు లేని దీనిగా జనవరి ఫిబ్రవరిలో ఫుల్గా వచ్చింది సరుకు. ఎప్పుడు అంతగా రాలేదు. అట్లాంటిది ఏ సంవత్సరం కూడా 4 నెలలు ఎప్పుడు ఖాళీ లేదు. ఈ సంవత్సరం 4 నెలలు అంతా యాడ్ అంతా ఖాళీగానే అవుతుంది. ఆ విధంగా మిర్చి యాడ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక విషయము, మా పక్క కొట్టు అని పిలిచి చెప్తున్నాడు, అబ్బాయి మా కొట్టుకి ముట్లూరు నుంచి బస్తాలు వచ్చాయి, ఆ ఊర్లో ఫస్ట్ కోత ఇది, ఇంకా ఏం కాయలు వచ్చాయనంటే బ్యాడిగలు వచ్చాయి, 355 బ్యాడిగలు వచ్చాయన్న, ఇంకా రేట్ పడలేదు, రేట్ పడితే చెప్తాను, కొత్తవి వచ్చాయి, ఇంకా ఆ ఏరియాలో ఇంకా కొత్త ఇప్పుడు స్టార్ట్ అయినాయంట రైతు చెప్తున్నాడు. ఆ లెక్కన అదే ఊరికి ఈ ఊరి ముట్లూరు కాదు చాలా లెక్క, గుంటూరు పక్కన ఉందిలే ముట్లూరు బైపాస్ పక్కన. అలాగే కొన్ని ఊర్లో ఫస్ట్ కోతలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అందుకే డైలీగా 40,000-56 వేలు తక్కువనే వస్తుంది యార్డ్కి సరుకు. ఆ విధంగా మార్కెట్ అయితే బాగా మీడియం బెస్ట్ అయితే బాగా స్లోగా ఉంది. అది కూడా స్టడీయే. ఎక్కువగా 10,000 నుంచి 13,000, 14,000 జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు వచ్చేసరికి. ఇంకా పిక్కలు లాంటివి, నెమ్ములు ఇవి అయితే మాత్రం 9,000, 8,000 కూడా జరుగుతున్నాయి. ఆ విధంగా తాలు వేస్తానికి వచ్చారు తేజ తాలు అయితే మాత్రం 9,000 పక్క 9,000, 10,000 కూడా వేశారు. నిన్న చెప్పాను కదా వీడియో. అదే నేను అన్ని కొట్లు తిరిగి వెళ్ళి ఆ కొట్టుకాడికి వెళ్ళేసరికి ఆ కొట్లో 10,000 వేశారు. వీడియో తీయలేకపోయాను. 10,000 కూడా వేశారు తేజ తాలు. బాగుంటే మాత్రం 10,000 జరుగుతుంది మార్కెట్. 9,000, 10,000. మిగతా సీడ్ రకాలు ఇవేవైనా కానీ ఎక్కువ 5-6 వేలు, ఎక్కువ 5-6 వేలు విధంగా జరుగుతుంది. వాటిలో కూడా మంచి క్వాలిటీ అయితే 7,000 వేస్తున్నారు. అంతే, అంతకు మించి అయితే తాలు విషయంలో ఇంకేం లేదు. 6 తాలైనా ఇవేవైనా కానీ 5-6 వేలే జరుగుతుంది మార్కెట్. నెక్స్ట్ అలాగే 6 ఏసీ మామూలు ఇవైతే మాత్రం 125, 130 వరకు ఉంది మార్కెట్. 130 నిన్న చూసారు 140 కూడా వేశారు. మంచి డీలక్స్లు మంచి సైజు ఉంటే 140 కూడా వేస్తున్నారు 6 వచ్చేసరికి. ఎక్కువగా 10,000 మార్కెట్ జరుగుతుంది 6 వేస్తానికి. ఈ 2043 వచ్చేసరికి కూడా ఇవి కూడా ఎక్కువగా 10,000, 13,000 టాప్ అండి. 10, 13 టాపు. ఇంకా ఎంతో బాగుంటే 130 వేస్తున్నారు. అంత మించి అయితే అది కూడా లేదు 2043. ఈ సింగండి బ్యాడ్కి అయితే మాత్రం ఇవి కూడా 14,000 వేస్తున్నారు. 10 నుంచి 14,000 మంచి డ్రై క్వాలిటీ. మెయిన్ ఏంటంటే ఈ బ్యాడిగీలు అన్నవి 2043 కానీ 355 ఇవన్నీ ఎక్కువగా వాటర్ కొట్టు తేవడం వల్ల మీకు రేట్లు బాగా స్లోగా పడుతున్నాయి. కాయ ఇరిగినా పర్లేదు కానీ డ్రై ఉంటే రేటు పెంచిపోతుంది.
ఈ 355 బ్యాడ్కి వచ్చేసరికి అయితే 355 బ్యాడ్ కూడా ఎక్కువ 10,000 నుంచి 13,000 మార్కెట్ జరుగుతుంది. 5531 వచ్చేసరికి కూడా ఇదే మార్కెట్ జరుగుతుంది. 13,000 టాప్, అంతకుమించి మార్కెట్ అయితే కనబడాలి ఎక్కడ కూడా. నెక్స్ట్ కర్నూలు డీడీ కూడా సేమ్ అండి. నెక్స్ట్ అలాగే సూపర్ 10 వచ్చేసరికి మాత్రం ఫస్ట్ కోత అయితే మాత్రం ఎక్కడ చూడాల, రెండో కోత ఎక్కువగా 12,000 నుంచి 13,000 14,000 జరుగుతుంది మార్కెట్ సూపర్ 10 వచ్చేసరికి. నెక్స్ట్ అలాగే 34 కూడా ఎక్కువ 10,000 నుంచి 13,000 మధ్యలో మార్కెట్ జరుగుతూ ఉంది. 34లో అయితే మంచి క్వాలిటీ అయితే మాత్రం 13+, అంతే 13 వదిలేసి 14, 15, 16 వరకు మార్కెట్ నడుస్తుంది 34లో అయితే. నెక్స్ట్ అదే విధంగా సార్కులు స్పార్కులు ఇవన్నీ అయితే మాత్రం 14, 15,000 జరుగుతుంది మార్కెట్. సార్కులు స్పార్కులు ఇవన్నీ ఎక్కువగా 12,000 నుంచి 13, 14 జరుగుతుంది. బాగుంటే 14, 15,000 జరుగుతుంది. మంచి డీలక్స్ అయితే 14, 15,000. 26 నెక్స్ట్ రోమియో 26 కూడా ఇవే అంతేనండి, 14, 15,000 వేస్తున్నారు ఇవి వచ్చేసరికి కూడాను. తర్వాత జీని 26 అంటారు, మరి అది కూడా అదే. జీని 26 అయినా రోమియో 26 ఇవన్నీ అవే అనుకుంటా. మా కొట్లో అయితే అడిగాను, జీని 26 అయినా అయ్యే అబ్బాయి అన్నారనమాట. అవి వచ్చేసరికి కూడాను ఇవి కూడా 14, 14.5 జరుగుతుంది మార్కెట్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకేదైనా కానీ 273 కుబేరా, ఈ 273 కుబేరా వచ్చేసరికి ఇవి కూడాను పెద్దగా క్వాలిటీలు అయితే రావట్లేదు. ఎక్కువ వచ్చిన కాడికి కూడాను ఎక్కువ ఇవి కూడా 9, 10,000 వేస్తున్నారు. ఇంకా బాగుంటే మాత్రం 12, 12.5 దాకా వేస్తున్నారు. అంత మించేది మార్కెట్ అవి కూడా ఎక్కువ ఏమీ ఊపు అయితే కనబడాల. నెక్స్ట్ అదేవిధంగా ఈ 275, 279, 30, 341 ఇవన్నీ క్రాసింగ్ రకాలు ఇవన్నీ వచ్చేసరికి ఇవి కూడా ఎక్కువగా మార్కెట్ అయితే 10, 11, 12 దాకా వేస్తున్నారు అండి. అది క్వాలిటీ బాగుంటే 12,000 కూడా వేస్తున్నారు. అంతమించి అది కూడా మార్కెట్ అయితే ఊపు లేదు. నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ వచ్చేసరికి కూడా ఇవి కూడా 10, 12,000 నుండి 14,000 వేస్తున్నారండి. అంతకుమించి అది కూడా మంచి క్వాలిటీ ఉంటే మాత్రం 14,000 వేస్తున్నారు. అంతకుమించి లేదు. ఎక్కువగా 10,000 నుంచి 12,000 మధ్యలో జరుగుతుంది మార్కెట్. తాళ్ళలాగా ఉంటున్నాయి కొన్ని అవి అయితే 11,000 ఆ మధ్యలో వేస్తున్నారు ఎల్లో మిర్చి వచ్చేసరికి. ఇంకా మీకు చెప్పనివి ఏమైనా నెక్స్ట్ క్లాసిక్ రకాలు వచ్చేసరికి ఇవి కూడా బాగా స్లో. ఇవైతే మాత్రం ఎక్కువగా 9,000 నుంచి 10, 12,000 దాకా జరుగుతుంది. అంతకుమించి అది కూడా పెద్దగా లేదు. ఇంకా మీకు ఏమైనా చెప్పకూడదు ఏమైనా ఉంటే నేను మర్చిపోతే క్షమించి ఒక కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై చేస్తాను. కొంతమంది మొత్తం వెనకంటే కామెంట్ చేస్తున్నారు, ఎందుకంటే నేను చెప్పి అడుగుతున్నారు అనమాట. సరేలే కామెంట్ చేయండి, డౌట్ ఉంటే మీకు అడుగు పెడతాను, రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరు నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై ఫ్రెండ్స్.